హుజరాబాద్ లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు గోప్య ఒప్పందం ఉందని మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత బహిర్గతంగానే చెప్పిందని ప్రణవ్ అన్నారు. కౌశిక్ రెడ్డి అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి స్కామ్లకు నిలయమైతే కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజాప్రభుత్వం అవుతుందని తెలిపారు. ప్రణవ్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన చరిత్ర ప్రజలకు తెలుసని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు తప్పించుకోవాలనుకుంటున్నాడని అన్నారు. యూరియా కొరత అంశంపై స్పందించిన ఆయన హుజరాబాద్ లో ఎక్కడ యూరియా కొరత లేనట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షలో కూడా నివేదిక అందజేశామని, కేంద్రం నుంచి సరఫరా ఆలస్యమవుతుందని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరించారని చెప్పారు. హుజరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మాట్లాడుతుంది. అసలు అతను అన్నదానికి నేను నవ్వాలా, లేకపోతే అసలు అతని పరిజ్ఞానం ఉందా, కళ్ళుండి కబోదా, అసలు ఏందనేది నాకు డౌట్ ఉంది. వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్ద బాస్ కేసీఆర్ గారి సొంత కూతురే బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ గురించి నేను జైల్లో ఉన్నప్పుడు మంతనాలు చేసిండ్రని ఒప్పుకుంది కవిత గారు. సీఎం రమేష్ బీజేపీ ఎంపీ వారు కూడా ఏమన్నారు, బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ విలీనం చేయాలని చెప్పి కేటీఆర్ గారు ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఉందని చెప్పి వారు ప్రెస్లో వచ్చి చెప్పడం జరిగింది. మరి ఇంకేం కావాలి కౌశిక్ రెడ్డి నీకు అని అడుగుతున్నా. మీరు దొందు కదా, మీరిద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు కదా. ఎంపీ దాంట్లో కూడా మీకు 0 సీట్లు వచ్చి మీరందరూ బీజేపీకి మద్దతు పలికింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. తెలిసి కూడా నువ్వు ఇట్లాంటి పనులు మాట్లాడుతూ ఏదో వైరల్ కావాలి, చాలా రోజులు అయింది, ఏదో మాట్లాడదామని వచ్చి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి పైన నోటుకొచ్చినట్టు మాట్లాడి ఏదో అమ్ముకున్నారని మాట్లాడుతున్నావు. ఈ అమ్ముకుండు సంగతి ఇక నీకు తెలియదా అని కొత్తగా చెప్పాలా, మా హుజరాబాద్ ప్రజలకు తెలియదా? వీడియోలు ఉన్నాయి. మా చెల్పూర్ మహేందర్, వీణవంక నీ సొంత మండల్, మైపాల్ రెడ్డి కిష్టంపేట్, వీళ్ళిద్దరి దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకున్నావు, కోట్లు ఉద్యోగం పెట్టిస్తా అని వాళ్ళు మీడియా ముందు వచ్చి బహిరంగంగా మాట్లాడు జరిగింది. అది తెలియదా? ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను బెదిరించి నువ్వు డబ్బులు తీసుకున్నావు, శాండ్ మాఫియాను బెదిరించి డబ్బులు తీసుకున్నావు. ఇవన్నీ వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇవి నువ్వు తీసుకొని ఈ డబ్బులు బెదిరించి నువ్వు ఇక్కడ వసూలు చేసుకుంటూ అటు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నువ్వు మా ముఖ్యమంత్రి గారి పైన డబ్బులు తీసుకుంటే ఎవరైనా నమ్ముతారా? అసలు నీ చరిత్ర నువ్వు తెలుసుకో కౌశిక్ రెడ్డి, మాట్లాడేకన్నా ముందని నేను అడుగుతున్నా. డబ్బులు తీసుకున్న విషయంలో కానీ ఇక్కడ నువ్వు చేసే ఆరోపణలు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి ఏదైతే ఆరోపణలు నువ్వు చేస్తున్నావో ఇవన్నీ ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు నిన్ను. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇద్దరు ఒకటే. కాళేశ్వరం పైన కూడా మరి సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఎవరైనా దాని గురించి స్పందించిందా అని అడుగుతున్నారు. మళ్ళీ ఎవరు స్పందించిండ్రు? మళ్ళీ కేసీఆర్ గారి కూతురు కవిత గారే వచ్చి కాళేశ్వరం మొత్తం అవినీతి హరీష్ రావు చేసింది అంటే మీ పార్టీల అటు కాళేశ్వరం అవినీతి, అటు గొర్రెల స్కాము, ఫార్ములా ఈ స్కాము, ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డది? ఎప్పుడు? అటు సిబిఐ ఈడీలు పుట్టుట్టిన కేసులు పెడితే వాళ్ళు తీసుకుంటారా? స్కామ్ గవర్నమెంట్ ప్రభుత్వం మీది, ప్రజాప్రభుత్వం మాది. ఇందిరం మిల్లులు ఇచ్చుకుంటా, మేము రుణమాఫీలు చేసుకుంటా, రైతు భరోసాలు ఇచ్చుకుంటా, సన్నబియ్య కార్యక్రమం చేసుకుంటా మేము పోతుంటే ప్రజలు మాకు వచ్చే ఆదరణ మీకు నచ్చక ఏదో ఒక రచ్చ చేయాలి,
ఏదో బట్టగాల్చి మీదేసే కార్యక్రమం చేయాలని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నావు తప్ప ప్రజల లోపల బ్రహ్మాండంగా మా కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఉంది, నమ్మకం కుదిరింది. రానున్న రోజుల్లో కూడా మా 6 గ్యారంటీ పథకాలు అందేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పినాం. ఇకపోతే యూరియా విషయం గురించి ఇబ్బంది ఉన్నది వాస్తవం. కానీ ఎవరు దానికి బాధ్యులు? సెంట్రల్ గవర్నమెంట్ కాదా అని నేను అడుగుతున్నా. రఘునందన్ రావు గారే చెప్పిండ్రు, యూరియా ఇచ్చేదటు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, మేమే ఇస్తాం, బీజేపీ మా వల్లనే లేట్ అవుతుందని చెప్పి వారు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పుడు జరిగింది. అది నీకు కూడా తెలుసు. ఇప్పుడు మాట్లాడి మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మా సీఎం గారు, ఇన్ఛార్జ్ మంత్రులు మాట్లాడి, అగ్రికల్చర్ మినిస్టర్, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడి దాదాపు ఇప్పుడు 50,000 నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులు మాకు మంజూరు కావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు క్రమక్రమంగా కొంచెం యూరియా పరిస్థితి అనేది ఊళ్ళల్లో తగ్గుమోహం పట్టింది. ఖచ్చితంగా రైతులందరికీ ఆందోళన చెందవద్దు. ఇది బీజేపీ చేస్తున్న కుట్ర. వాళ్ళు ఇవ్వాల్సిన యూరియా ఇస్తలేరు, అది స్వయాన వాళ్ళ ఎంపీలే ఇది మాట్లాడినరు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.